దైవీ గుణ సంపత్తి. సత్యం, ధర్మం, అహింస, భక్తి, ప్రేమ ఇవన్నీ దైవీ గుణాలు. దైవాసుర సంపత్తి విభాగ యోగం అని భగవద్గీతలో 16వ అధ్యాయం ఉంటుంది. అందులో దైవీ గుణాలు ఏవో చెబుతాడు. ఆ దైవీ గుణాలే దేవసేన. ఆ దేవసేనకి ఈయన పతి అంటే దైవీ గుణాలకి నువ్వు అధిపతివి కాగలిగితే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతావు. అంతేగాని నేను దేవసేన కళ్యాణం చూసా, వల్లి కళ్యాణం చూసా, చూసుకో, వీడియో తీసుకో, సెల్ఫీ తీసుకో, అంతే. అంతకుమించి ప్రయోజనం లేదు. చూడటం ఎందుకంటే ఎందుకు చూడాలి, చూడటం ఎందుకు అని తెలియాలి. ఎందుకంటే చూడటమే పుణ్యం అంటే నమశివాయ. ఎప్పుడైనా సరే మీరు 10 మెట్లు ఎక్కవలసిన చోట మొదటి మెట్టు చాలా గొప్పది, మొదటి మెట్టే చాలా పుణ్యం, అక్కడే అసలు అది ఎక్కడమే కష్టం అన్నారంటే ఇక వాడు అక్కడ సెటిల్ అయిపోతాడని చెప్పాడే. అనకూడదు. అందుకే నేను ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళడమే పుణ్యం, రావడమే పుణ్యం, తిరగడమే పుణ్యం, ఈ మాటలు నా ప్రవచనంలో పొరపాటును కూడా ఉండవు. నేను చెప్పను అలాగా. ముక్కోటి ఏకాదశి నాడు దర్శిస్తే పుణ్యం. నువ్వు ఎన్ని పాపాలు చేసినా ముక్కోటి నాడు దండం పెడితే ఇచ్చేస్తావా? అంత లోకు అయిందా జీవితం? నీ సంపాదన ఏమిటి, నీ సంసారం ఏమిటి, నీ ధర్మం ఏమిటి? ధర్మ విషయంలో ఎలా ఉన్నావు, అర్థంలో ఎలా ఉన్నావు, కామ విషయంలో ఎలా ఉన్నావు? నీ భార్య నువ్వు మోసం చేశావా? నీ భర్త నువ్వు మోసం చేశావా? నీ పిల్లలకు నువ్వు న్యాయం చేశావా? ఏం ఆలోచించవా? ముక్కోటి నాడు దర్శనం ఒకటేనా? అందుకని మీకు ఆశ్చర్యం అండి, కొన్ని చోట్ల ఉత్తర ద్వారం లేకపోతే బద్దలు కొట్టి ఉత్తర ద్వారం పెట్టేశారండి వీళ్ళు ఇళ్ళు బంగారంగా. బద్దలు కొట్టేసి వాస్తు ఏమైపోయినా సరే. ఎందుకంటే జనం రావాలి. దేవుడు కూడా జనం కోసం ఏడుస్తాడా? మనుషులు మనం జనం కోసం, ధనం కోసం ఏడుస్తాం. జనార్దనుడు కూడా జనం కోసం ఏడుస్తాడా? నువ్వు రావడం ఆయనకి మంచిదా, నీకు మంచిదా? ఇదెక్కడి మతం, ఇదెక్కడి ప్రవచనం, ఇదెక్కడ ఆధ్యాత్మికత? దేవుడి గుడిలోకి వెళ్ళడం మన కోసమా, దేవుడి కోసమా? మీరు ఎన్ని కోట్లు, ఎన్ని ఏకాదశి నాడు దేవ దర్శనం చేసినా మన ప్రవర్తనని మనం చూసుకుని మన మనస్సును మనం సరిగ్గా ఉంచుకోకపోతే దేవుడు కరుణించే ప్రసక్తి లేదు. నన్ను మన్నింతుడుగా, ఇది పరమ సత్యం. అదే రజోగుణాన్ని సరిగ్గా సుబ్రహ్మణ్య తత్వం అంటే వల్లి మీద ఆధిపత్యం, దేవసేన మీద ఆధిపత్యం, నెమలిని వాహనం చేసుకోవడం, అప్పుడు కొనడనే శక్తిని వశం చేసుకోవడం, అప్పుడు బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ. అది సుబ్రహ్మణ్య ఆలయ రహస్యం. ఇప్పుడు తమోగుణం, రజోగుణం, పోటీలు పడ్డం, పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలు వదిలేయి. ఇంట్లో వాళ్ళతో వచ్చినా బయట వాళ్ళతో వచ్చినా వదిలేయి. ఒకవేళ ఏదైనా చర్య తీసుకోవాల్సి ఉంటే తీసుకున్న వెంటనే వదిలే ఆ విషయం. మళ్ళీ తీసుకున్నట్టుగా 10 మందికి చెప్పక. కోప్పడితే కానీ కొన్ని పనులు జరగవు. కోప్పడాలి, వెంటనే వదిలేయాలి ఆ విషయం. ఇంకా కోపాన్ని పెద్ద ఉపనిషత్తు కింద కోపోపనిషత్తు అని చెప్పక. ఇక్కడ ఆ సమయానికి ఆ కోపం అవసరం, కోప్పడ్డం అంతే, లీవ్ ఇట్, వదిలేయి, ఇంకా మాట్లాడక ఆ విషయం. ఈ భావన ప్రిన్సిపాల్ మనస్సులో ఉండాలి. అలాగే ప్యూను మనస్సులో కూడా నేనేదో నా పని చేస్తున్నా, ఇక్కడ గంట కొడుతున్నా, నోటీసులు అవి అందిస్తున్నా, ఏదో కాఫీలు అవి అందిస్తున్నా, కాఫీ కప్పులు కడగమంటే కడుగుతున్నా, కానీ జీవుడు దృష్ట్యా, దేవుడు దృష్ట్యా, శరీరం దృష్ట్యా అయ్యగారు నేను సమానమే కదా, ఇందులో అసూయపడాల్సింది ఏముంది అని వాడనుకోవాలి. ఆ జ్ఞానం వాడు, ఈ జ్ఞానం వీడు పొందగలిగితే ఇద్దరూ బ్రహ్మజ్ఞుల కింద లెక్క. ప్యూనా ప్రిన్సిపాల్ ఆ సమస్య కాదు. అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి రామచంద్రమూర్తిగా 11,000 ఏళ్ళు రాజ్యం చేసినవాడు కృష్ణావతారం ఎత్తి గోవుల్ని కాశాడమ్మా. ఏమనుకోలేదు ఆయన. నాకింత చిన్న ఉద్యోగం ఇస్తారా అనలేదు. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. పక్కన గమనించండి, కేశవనామాలు 24, 12 జంటలు. అవి ఏకనామ విడివిడి నామాలు కావు, 12 జంటలు. సరిగ్గా ద్వాదశాదిత్యులకి లెక్క. ఒకటి ఎడానాడి, ఒకటి పెంగళానాడి. ఇది 2 గంటలకు ఒకసారి అటు ఇటు మారుతూ ఉంటాయి. ఇంటర్చేంజ్, డ్యూటీ మారినట్టే. ఎడానాడి పెంగళానాడి ఉండి ఈనాడు ఇటు వస్తుంది, ఈనాడు ఇటు వస్తుంది. సరిగ్గా దానికి లెక్క 12 గంటలకు ఒకసారి మారుతుంది. 12 రోజులు 24. అందుకే ద్వాదశాదిత్యులు. అదే 12 జంటలవి. అందుకే జంట మీరు అర్థాలు చూడండి. మాధవ గోవింద. నువ్వు జీవితంలో మాధవుడు అంటే లక్ష్మీపతి, కోటీశ్వరుడు కావడం. గోవింద అంటే గోవులు కాసుకునేవాడు. నువ్వు కోటీశ్వరుడువైనా గోవులను కాసుకునే స్థితి వచ్చినా 2 సమానంగా తీసుకో. టేక్ ఇట్ ఈజీ. వ్యాపారంలో ₹1,00,000 నష్టం వస్తే కొట్టుకుపోతాం మనం. ఎక్కడ కోట్లు సంపాదించాం అప్పటికే. రావాల్సిన ఇంక్రిమెంట్ రాకపోతే గొడవెట్టేస్తాం, 100 రకాలు మాట్లాడతాం. రిజర్వేషన్లు అండి, క్యాస్ట్ అండి, ఎన్ని మాట్లాడతావు. ఇంకా ఊరుకోరాదా? నువ్వేమైనా మార్చగలవా? దాన్ని మార్చగలిగితే మార్చు, లేదా ఊరుకో. ఎందుకు మార్చలేనప్పుడు మాట్లాడటం? అన్నీ మనకు అనుకూలంగా. ఇదే ఉండడం అంటే లెక్క. ఆ గుణాలను సంపాదించుకుని అలా ఉండగలగాలి. ఈ పోటీలు తగ్గించి డౌన్లోడ్ మోజ్.